ప్రభువు తిరిగి వచ్చు, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు. క్లేశమైనను త్యాగము చేయడు, క్లేశమైనను త్యాగము చేయడు. నోవహు కాలము సహింతుము, సమస్తమును దిద్దుకొని. నోవహు కాలము సహింతుము, సమస్తమును దిద్దుకొని. వియుగాల దినమాసన్నమయే, విమోచన విశ్రాంతినిచ్చు. వియుగాల దినమాసన్నమయే, విమోచన విశ్రాంతినిచ్చు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. క్లేశమైనను త్యాగము చేయడు, క్లేశమైనను త్యాగము చేయడు. పగలు పల్ల పాడుకుందాం. శ్రేష్ఠ గ్రంథమందు చూచిన అగరణయున్నది, సుఖదుఃఖంలో వర్ధనమున్నది. విశ్వాసము ధ్యానించుడి. శ్రేష్ఠ గ్రంథమందు చూచిన అగరణయున్నది, సుఖదుఃఖంలో వర్ధనమున్నది. విశ్వాసము ధ్యానించుడి. రండి, మన యొక్క వాగ్దానము, 3 వాగ్దానాలు, ఒక వాగ్దానాన్ని ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు మరి ఒక తలంపును చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. 31వ వచనము, 32వ వచనము కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31, 32. మీరు జరిగించిన అక్రమక్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. రాజారా, మీరెందుకు మరణం నందురు? ఇదే ప్రభువు మీ యెహోవా వాక్కు. మరణం నందువాడు మరణం నందుని బట్టి నేను సంతోషించేవాడు కాదు. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తిరిగి కొలసలు రాసిన పత్రిక, కొలసలు రాసిన పత్రిక, కొలసలు రాసిన పత్రికలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం. ఒకటి అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 28. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయనతో నిలబెట్టువాలని సమస్తమైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ ప్రతి మనిషికి బోధించుతూ ఆయనను ప్రకటించుతున్నాము. ఇంకో మాట కూడా చూసుకుందామా?
రెండో అధ్యాయం, ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మీయ సహవాసమైన ఈ దయారసన వాత్సలను ఉండేలా మీరు ఏక మనసు కలట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గల వారండి, ఒకదాని మనసు నా సంతోషము సంపూర్ణం చేయండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాపలో తండ్రి, ఈ చదవమైనటువంటి లేఖన భాగాల ద్వారా ఈ రాత్రి కాల సమయం బైబిల్ పట్టణం ప్రభా మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మా తన మీ దాసును అభిషేకించి వచ్చిన వారు అందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరెవరు వస్తుంటున్నారో ఒకవేళ వారిని కూడా నడిపించమని విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటూ బయట చాలా ఎండ తీవ్రంగా ఉన్నది వాతావరణం, మాకు కొంచెం చల్లదనం ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడి కొంచెం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట, ఈ సంవత్సరంలో మీకు సమస్తమును నూతనంగా చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన ఏమిటి నూతనంగా ఏమేమి చేస్తున్నాడనే విషయాన్ని గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వచ్చాడు. మూడగా నూతన జన్మ ఇచ్చాడు, రెండవదిగా నూతన హృదయాన్ని ఇచ్చాడు, మూడవదిగా నూతన బలాన్ని ఇచ్చాడు, నాలుగవదిగా కొన్నిసార్లు మనం చూసాము నూతన స్వభావం ఇచ్చాడు. ఎప్పటికప్పుడే మర్చిపోతారు మీరు, అందుకని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. మూడవ ఇచ్చాడు చెప్పండి, నూతన జన్మ. రెండవదిగా నూతన హృదయము, మూడవదిగా నూతన బలము, నాలుగవదిగా నూతన స్వభావము. ఈ 4 నూతనమైన విషయాలు ప్రభు మనకు ఇస్తే ఈ రోజున మరొకటి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేంట్రా అంటే మరి నూతన బుద్ధి అనే మాట మనం చదువుతాం. మీకు నూతన బుద్ధి ఇస్తాను అని అన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడంటే ఈ నూతనము 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 నూతనమని 7 నూతన అనుభవాలకు పోతే కానీ నూతన యెరూషలేములోకి మనం ప్రవేశించలేము. నూతన యెరూషలేము పరలోకములో ఉంటున్నది. ఆ పరలోకము యొక్క పట్టణంలోకి మనం ప్రవేశించాలన్నప్పుడు ఈ లోకంలో మనము 7 నూతనమైన విషయాలు మన హృదయంలో ఉంచుకోవాలా. ఒకదాని తర్వాత ఒకటి మనలో ఉంటే కానీ అప్పుడు ఆ నూతనమైన యెరూషలేములోకి మనం వెళ్ళలేము. 10th పాస్ అవ్వాలా, ఇంటర్ పాస్ అవ్వాలా, డిగ్రీ పాస్ అవ్వాలా, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అవ్వాలా, ఆ తర్వాత మనకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది మనకు ఉద్యోగం వస్తుంది. సేమ్ అదే పరలోకం మార్గం కూడా. ఫైనల్ ఇంటర్వ్యూ అక్కడ ఉంటుంది, ఆయన దగ్గర నిలబడతాము, అది ఫైనల్ ఇంటర్వ్యూ. అంతమంది రిటర్న్ టెస్ట్ జరుగుతుంది. అనగా మనము ఏమేమి చేస్తున్నాం అన్నీ కూడా గ్రంథాల్లో రాయబడుతూ వస్తూ ఉంటాయి. మనం ఎలాగ ఉండాలో అనేది ముందు మనకు నేర్పిస్తూ వస్తాడు. 10th క్లాసు 12th క్లాసు ఆ రీతిగా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ కూడా నేర్చుకుంటూ రావాలి మనం. అప్పుడు మనకు ఉద్యోగం వస్తుంది. అంత సులభంగా రాదు. ఒక ఉద్యోగమే ఇన్ని అంచెలుగా పోతే పరలోక రాజ్యం వరకు కళ్ళు మూసుకొని ప్రభా నేను పరలోకం వస్తానంటే వస్తాడా? అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా చివరి దినాల్లో. ఈ మాటలు అసలు ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలు చెప్పాడు. ఇక్కడ ఈ రోజున ఏం జరుగుతుంది? ఇశ్రాయేలులో బాంబుల వర్షం కురుస్తున్నది. మామూలు వర్షం కాదు, బాంబుల వర్షం కురుస్తున్నది. ఎక్కడ కురుస్తుందంటే సొలొమోన్ టెంపుల్ మీద కురుస్తున్నది. సొలొమోన్ టెంపుల్ ఏమంటారు అంటే డోమ్ ఆఫ్ రాక్ అంటారు. సొలొమోన్ టెంపుల్ పడగొట్టేశారు. దాని దగ్గర ఈ యొక్క అరేబియలు ముస్లిమ్స్ అంతా కలిసి మరి డోమ్ ఆఫ్ రాక్ అని కట్టారనమాట. ఆ డోమ్ ఆఫ్ రాక్ అనే దాని మీద ఈ రోజున బాంబుల వర్షం కురిస్తే అది పతనమైపోతే ఇప్పుడు ఆయన యెరూషలేము అనే దాన్ని మరొక సొలొమోన్ టెంపుల్ అక్కడ కట్టబడినప్పుడు ప్రభు మధ్యాకాశంలో కనబడతాడు. 100% అనుమానం లేదు. మిగతా ఎన్ని చెప్పినా కూడా
అటుగా ఇటుగా అనుకోవచ్చు, కానీ టెంపుల్ మాత్రము కట్టిన సందర్భంలో దానియేలు యొక్క ప్రవచనము నెరవేరుతున్నది. సంఘము ఎత్తబడుతున్నది. మూడవ ప్రపంచ యుద్ధము ప్రారంభించబడుతున్నది. ఆల్రెడీ ఇప్పుడు అన్నీ కూడా ప్రపంచ యుద్ధం లెవెల్లో అన్నీ తయారైపోతున్నాయి. అరేబియన్ కంట్రీస్ అన్నీ ఒకటి అయిపోయినాయి, ఇజ్రాయెల్ దేశం ఒకటి అయిపోయినవి, అమెరికా కొంత సపోర్ట్ చేస్తున్నది. రేపు ఒక దినం వస్తే ఇది ప్రపంచ యుద్ధంగా మారిపోయే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ సమయంలో మనము ఆయన వాళ్ళకి చెప్తూ ఇశ్రాయేలుకు, మీకు బుద్ధి లేదు, మీకు బుద్ధి ఉంటే ఈ పరిస్థితి మీరు తెచ్చుకుంటారా? ఈ యుద్ధాలు మీకు జరుగుతాయా? మరి సొలొమోన్ టైంలో టెంపుల్ కట్టినప్పుడు యుద్ధాలు ఎందుకు లేకపోయినవి? సొలొమోనే టెంపుల్ కట్టాడు, దేవుని యొక్క ఆలయం నిర్మించాడు. వాడు నాన్నగారైనటువంటి దావీదు దాని కొరకే ప్రయాసపడ్డాడు. మరి ఆయన టైంలో సమాధానం ఎందుకు వచ్చింది అంటే ఆయన పరిపాలన విధానము, దేవునికి భయపడిన విధానము, దేవునిని హెచ్చించిన విధానము, నీతి న్యాయాల రాజ్యములో ఆయన ఏలుబాటు చేశాడు. కాబట్టి ఆయన కాలములది సమాధానముగా ఉన్నది. ఎక్కడ నీతి న్యాయం ఉంటుందో ఆ ప్రభుత్వము, ఆ రాజ్యము సమాధానంగా ఉంటుంది. ఎక్కడ అవినీతి, అన్యాయము, అక్రమాలు ఉంటాయో అది ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే సమాధానం అనేది ఉండనే ఉండదు అక్కడ. అందుకనే మీకు బుద్ధి కలగాలని నూతన బుద్ధిస్తాను ఇశ్రాయేలు ప్రజలారా అంటూ చెప్తూ వచ్చి వారితో చెప్తుంటున్నాడు. మరణము నొందువాడు మరణం నొందును బట్టి యెహోవా సంతోషించునా? నేను సంతోషించును. మీరు బుద్ధి తెచ్చుకోండి, మార్పు చెందండి, అప్పుడు మీకు మరణం రాకుండా చేస్తానంటున్నాడు. ఈనాడు వందలాది ఇశ్రాయేలు చనిపోతుంటున్నారు, వేలాది ఇరానీలు చనిపోతూ ఉంటున్నారు. ఎందుకు మరణం వస్తుంటున్నది అంటే బుద్ధి లేని కారణం చేత. కానీ మనం అనుకుంటాము బుద్ధి 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 అనుకుంటామే, అసలు బుద్ధి అంటే ఏమిటి? వాడికి బుద్ధి లేదురా అంటారు. దాని అసలు అర్థం ఎప్పుడైనా మనం గమనించామా బైబిల్ గ్రంథంలో? నాకు కూడా తెలియదు. మరి నిన్న మొన్న ధ్యానిస్తూ వచ్చాను. బుద్ధి అంటే ఏమిటంటే బుద్ధిలో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కావాలంటే టీచింగ్ అవసరము, అనగా బోధించడం అవసరము. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధిమంతుడుగా మారుతాడు. రెండవదిగా ఆ వ్యక్తిని హెచ్చరించాలా, తప్పు చేసినప్పుడు హెచ్చరించాలా, అప్పుడు ఆ వ్యక్తికి బుద్ధి వస్తుంటున్నది. మూడవదిగా ఆ బిడ్డను శిక్షించాలా, బుద్ధి వచ్చినట్లుగా నీ కుమారుని శిక్షించమని రాస్తాడు ఆయన సొలొమోను. కాబట్టి శిక్ష కూడా బుద్ధిలో ఉంటున్నది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలు నేను చదివితే అప్పుడు తెలుగు అనేది నాకు అర్థమైపోయింది. టీచింగ్, అడ్మానిషింగ్ అండ్ పనిషింగ్. అర్థమైందా? వార్నింగ్ అనగా హెచ్చరించడము, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, వీటన్నిటినీ కలుపుకుంటేనే బుద్ధి అనే పదానికి అర్థం ఉన్నది. లేకపోతే మనకు అర్థం కాదు బుద్ధి. ఆడికి బుద్ధి లేదురా, ఈడికి బుద్ధి లేదురా, ఆమె బుద్ధి ఉందిరా, ఈ బుద్ధి లేనోడా అనుకుంటాం మనం అనుకుంటామే. కానీ దీని అర్థం ఏంటంటే ఆడికి బుద్ధి లేదు అంటే చెప్పిన మాట బోధ వినలేదు, అది దానికి అర్థము. ఇచ్చినటువంటి హెచ్చరికను తీసుకోలేదు, ఇచ్చినటువంటి శిక్షను పొందడానికి ఇష్టపడలేదు. చూసారా? ఇలాగా కొన్ని విషయాలను కలుపుకుంటే బుద్ధి గల కన్యకులు అంటారు. బుద్ధి ఊరికనే రాలా ఆ కన్యకులు. ఆ కన్యకు ఎలాగ బుద్ధి వచ్చిందంటే బోధించబడ్డారు, హెచ్చరించబడ్డారు, శిక్షించబడ్డారు. ఆ తర్వాత వారు అనేక సందర్భాల్లో వారికి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అప్పుడు వారికి బుద్ధి వచ్చింది. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, బుద్ధి, నూతనమైన బుద్ధి మనం కలగాలి. అప్పుడు మాత్రమే బుద్ధి గల కన్యకులుగా మనం తయారైపోతాం. బైబిల్లో 3 పునాదులు ఉంటాయి. మొదటిది బుద్ధి కలిగినటువంటి విశ్వాసి. రెండవ పునాది బుద్ధి కలిగినటువంటి సేవకుడు.
మూడో పునాది బుద్ధి కలిగినటువంటి యొక్క సంఘము. అలాగనే 3 ఆపోజిట్స్ ఉంటాయి. బుద్ధి లేనటువంటి విశ్వాసి, బుద్ధి లేనటువంటి దైవ సేవకుడు, బుద్ధి లేనటువంటి యొక్క సంఘము. ఇవన్నీ బైబిల్ గ్రంథంలోనే మనం చూడబోతున్నాం మనం. కాబట్టి నూతన బుద్ధి మనకు ఉన్నదా లేదా, అది ఎలాగ మనం పొందుకోవాలి? ప్రభు అన్నాడు, ఇప్పుడు నేను మీకు ఇస్తాను నూతన బుద్ధి. పోయినసారి చెప్పాము స్వభావము, నూతన స్వభావం అనే దాని గురించి ధ్యానిస్తూ వచ్చాము. మనిషి పుట్టుకతోనే ఏ స్వభావంతో పుడతాడు? పాప స్వభావంతో పుడతాడు. చిన్న బిడ్డ పుట్టుకతోనే అబద్ధాలతో పుడతాడు. వాడు చిన్నప్పుడు చూడండి, గ్లాస్ తీసుకొని పాలు తాగుతూనే ఉంటాడు, పాలు గారిపోతూ ఉంటాయి. వాళ్ళ అమ్మగారు నాన్న వచ్చేస్తాయి, ఏందిరా పాలు తాగావంటే, నేను ఎప్పుడు తాగాను, నేను తాగలేదు అంటాడు. తుడుచుకుంటానే తాగలేదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పుట్టుకతోనే అబద్ధాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరులారా, మన స్వభావం మార్చుకోవాలని అనేక స్వభావాల గురించి కొన్నిసారి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఒక వ్యక్తి క్రీస్తు యొక్క స్వరూపంలోకి రావాలంటే మామూలు విషయం కాదండి. మన హృదయాలు మారాలా, మన మనస్సు మారాలా, మన యొక్క బుద్ధి మారాలా, మన స్వభావం మారాలా, ఆఖరికి మన రూపురేఖలు కూడా మారాలా. రూపురేఖలు కూడా మారుతాయి, అవి కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అప్పుడు క్రీస్తు యొక్క పోలిక మనలోకి వస్తుంది. పౌలు రాసినాడు 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయంలో, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పేతురు చెప్పగలిగినాడా? యోహాను చెప్పగలిగినాడా? 12 మంది శిష్యులు చెప్పగలరా? ఈనాటి వరకు దేవుని సేవ చేస్తున్న ఏ ఒక్క సేవకుడైనా సరే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి తిరుగుతున్నవాడు భూమి మీద ఎవ్వరూ లేరు. ఒక్క పౌలు గారు ఒక్కడే చెప్పాడు. ఎందుకంటే ఆయన అనుభవించినటువంటి అనుభవం అలాంటిదే. అంత గొప్ప దైవజనుడు, అన్ని సంఘాలు కట్టినవాడు, ఎన్ని పత్రికలు రాసినటువంటి వాడు, ప్రభు యొక్క ప్రత్యక్షత పొందినవాడు, పరదైసుకు వెళ్ళినటువంటి వాడు, ఆయన చెప్పినటువంటి మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. కాబట్టి ఆ క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఆయన చేసిన కార్యాలు అంతంత కార్యాలు కాదు. ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటి క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నాడు. ఎవరైతే క్రీస్తు పోలికలకు రావాలనుకుంటున్నాడో, ఏది తనకు లాభంగా ఉంటుందో అది నష్టపరుచుకోవాలా. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పొలం కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటిది ఏదైనా కావచ్చు. అప్పుడు నువ్వు క్రీస్తు పోలికలోకి మార్చబడతావు. రెండవదిగానే అన్నాడు, నేను క్రీస్తు పునరుత్థానంలో నేను పాలు పొందాలి అన్నప్పుడు ఏవేవి లాభకరమైనవి కాదు, ఇప్పుడు సమస్తము నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. అప్పుడేమో లాభకరమైనటువంటివి, ఇప్పుడు ఇంకా ఏమీ లేవు నాకు ఈ లోకములో, నా ప్రాణం తప్పక నాకు ఏమీ లేదు ఈ లోకంలో. అలాగా ఒకే ఒక్క పౌలు గారు చెప్పాడు. అని భార్య ఉన్నదా? బిడ్డలు ఉన్నారా? ఏమైనా ఉన్నారా? పోనీ ఇల్లుందా ఆయనకి? ఆస్తున్న దానికి? ఈరోజు కొంతమంది నాయకులు అంటూ ఉంటారు, మా భార్యలు మేము ఎందుకు వదిలిపెట్టాం తెలుసా, మా ఆస్తులు మేము ఎందుకు వదిలిపెట్టాం తెలుసా, మేము వాటిని దీన్ని ఎందుకు వదిలిపెట్టుకున్నాం తెలుసా? మీకు సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి అంటారు వాళ్ళు. వెనక చూస్తే కోట్లు, వెనక చూస్తే బ్యాంకు నిండా వాళ్ళ డబ్బులే, ఫారిన్లో వాళ్ళ డబ్బులే, ఇండియాలో వాళ్ళ డబ్బులే, ఎక్కడ చూసినా వాళ్ళ ఆస్తులే, ఎక్కడ చూసినా వాళ్ళ పొలాలే, ఎక్కడ చూసినా వాళ్ళ స్థలాలే. కానీ పౌలు గారికి ఏమన్నాడు? ఎన్నోసార్లు నాకు ఆహారం లేదు, దిగంబరిగా ఉన్నాను, వస్త్రహీనుడిగా ఉన్నాను. అంటే లేదనమాట, ఆయనకు వస్త్రాలు సరిపోయిన వస్త్రం లేదు. ఆయన ఎన్నోసార్లు ఆకలి దప్పులతో ఉన్నాడు, రాత్రి పగలు ఉపవాసాలు ఉన్నాడట ఆయన. అందుకనే ప్రియమైన సోదరులారా, క్రీస్తు యొక్క స్వరూపం మనం మార్చబడాలంటే ఈ అనుభవంలో గుండా మనం వెళుతూ రావాలి. అందుకనే మనము
బుద్ధి కలిగినటువంటి విశ్వాసిగా, బుద్ధి కలిగినటువంటి దైవ సేవకులముగా, బుద్ధి కలిగిన సంఘముగా ఉన్నప్పుడే ప్రభు యొక్క రూపంలోకి మనం వస్తాము. ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకి బుద్ధి రావాలని దేవుడు మనకేమిస్తున్నాడు? ఆయన బోధ మనకిస్తున్నాడు. ఈ బుద్ధి మనం నేర్చుకోవాలని ఆయన హెచ్చరికలు మనకిస్తుంటున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే ఆయన వార్నింగ్స్ అనగా ఆయన గద్దింపులు మనకిస్తుంటున్నాడు. ఎందుకు ఆయన మనం శిక్షిస్తున్నాడు అంటే మనకు బుద్ధి రావాలి. ఆయన యొక్క ప్రేమ వెనుకున్నది. అందుకనే ప్రభువా నాకు ఆ బుద్ధిని ఇవ్వయ్యా, నేను బుద్ధి గల కన్యకగా మారుతాను, అప్పుడు నీవు వచ్చినప్పుడు ఎత్తబడతాను అనే విధానంలో మనం ఈ విషయాలు నేర్చుకుంటూ పోదాం. బుద్ధి కలిగిన విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే బుద్ధిహీనమైన విషయాలు ఏదో ముందు తెలుసుకోవాలిగా. బుద్ధి లేని వారు ఎలాగుంటారో తెలుసుకోవాలి కదా. అప్పుడు మనకు బుద్ధి గలవారు ఇలాగుంటారా, బుద్ధి లేని వారు ఇలాగ ఉంటారా, రెండు భాగాలుగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. బైబిల్ అంతట్లో నేను గమనించింది ఏంటంటే రెండు భాగాలు. ఒకడు నీతిమంతుడైతే ఒకడు అనీతిమంతుడు, ఒకరు పరిశుద్ధులైతే ఒకరు అపరిశుద్ధులు, ఒకరు ఎత్తబడేవారైతే ఒకరు విడువబడినటువంటి వారు, ఒక నిజమైన క్రైస్తుడైతే ఒక నామకార్థమైనటువంటి క్రైస్తుడు, ఒక స్త్రీ అయితే ఒక పురుషుడు. బైబిల్ అంతట్లో చూడండి రెండు. భక్తిహీనుడైతే భక్తి పరుడు, యథార్థవంతులైతే మోసగాళ్ళు, అంధులైపోతే చక్కని నేత్రాలు కలిగినటువంటి వారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తుంటే మైమరిచిపోతూ వస్తాం. సరే, ఇప్పుడు మనము బుద్ధిహీనులు అంటే ఎవరో ముందు మనం తెలుసుకుంటే ఆ లక్షణాలు మనలో ఏమన్నామంటే, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఈ లక్షణాలు నాలో ఉన్నాయ్యా, నన్ను క్షమించమని అడిగితే ప్రభు మనల్ని క్షమిస్తాడు. రండి సామెతల గ్రంథంలోకి వద్దాము. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ చాలా విషయాలు ఉంటాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే ధ్యానించుకుందాం. సామెతల గ్రంథంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయము 6వ వచనంలో మధ్య భాగం నేను చదువుతున్నాను, వినండి. అపహాసకుడు జ్ఞానం వెదుగుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము, బుద్ధిహీన ఎదుటి నుండి వెళ్ళిపోమ్ము. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి మనం వెళ్ళాలా? బుద్ధిహీనుడు మనకు కనబడితే వాళ్ళు ఎవరైనా మన స్నేహితులు కావచ్చు, మన ఆఫీసులో పనిచేసేవారు కావచ్చు, లేకపోతే ఇంటి ప్రక్కన వాడు కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, ఇతను బుద్ధిహీనుడిగా కనబడాలంటే మౌనంగా దాటుకోవడం మంచిది. అందుకనే హెచ్చరిస్తున్నాడు, బుద్ధిహీనుడు నువ్వు బుద్ధిమంతుడు కావాలి అన్నప్పుడు, బుద్ధిమంతుడు నువ్వు కావాలన్నప్పుడు బుద్ధిహీనుడి దగ్గర నుంచి నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి ఎంతో ఉన్నది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇప్పుడు బుద్ధి కలిగినటువంటి వారు బుద్ధిహీనులు ఎలాగా ఉంటారో చూద్దారండి. 16వ వచనంలో 2వ భాగం ఉంటుంది, నేనే చదువుతున్నాను, వినండి. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. వాళ్ళ లక్షణాలు చూద్దాం. అప్పుడు బుద్ధిహీనుడు ఎలాగుంటాడంట? విర్రవీగుతాడట. విర్రవీగటం అంటే ఏంటి? ప్రైడ్, గర్వము. విర్రవీగుతాడు. నన్నెవరు కొట్టగలరు, నన్నెవరు చేయగలరు, ఎంత గర్వమో, ఎంత అతిశయమో. కావాలంటే నేను మొత్తాన్ని కూడా ఇది చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. వాడు ఏమనాలి మనం వాడిని? ఏమనాలి అలాంటి వారిని? బుద్ధిహీనులు. మనం ఏం చేయాలి? అక్కడ వాటిని వాదించాలా? ఎలా తెలుసుకుంటుండాలా? ఏం చేయాలి? మనం అక్కడ నుంచి మెల్లిగా దారుకోవాలి. వాదోపాలు చేసుకుంటే నీతోనే అంటాడు, ఏమనుకుంటున్నావు, ఎవరితో నువ్వు మాట్లాడుతుంటున్నావు, తెలీదా నేను ఎవరు నీకో? ఎందుకు వచ్చిన ఎవడమయ్యా? నెమ్మదిగా తప్పించుకోవాలి. మనతోటి విద్యార్థులైనా కాలేజీలో ఉన్నప్పుడైనా సరే ఎవరైతే అలాగా గర్వంగా అతిశయంగా ఉంచారో వాళ్ళతో వాదించుకోకండి, వాళ్ళతో కొట్లాట వేసుకోవద్దు. నెమ్మదిగా వారి దగ్గర నుంచి ప్రక్కకు పోండి. మన ఆఫీసులో అయినా పనిచేసే దగ్గర
వారి గర్వము అతిశయం చూపించే దగ్గర నువ్వెంత అంటే నేనెంత అనగాకండి, నెమ్మదిగా వారిని తప్పించుకోండి పండి. అప్పుడు నీవు బుద్ధిమంతుడు అవుతావు, వాడు బుద్ధిహీనుడైపోతాడు. విర్రవీగుతూ ఇంకేమన్నాడు తెలుసా? నిర్భయముగా తిరుగుతాడు. భయం ఉండదు, ఎవరికి భయపడడు. డబ్బు ఉందిగా చేతికి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది కదా, వెనక రౌడీలు చాలామంది పెట్టుకున్నారు కదా కదా ఈ రోజుల్లో అంతేగా జరుగుతున్నది. వాళ్ళు పెట్టుకున్నారు అనుకుంటే నేటి దినాల్లో మన దౌర్భాగ్యంతో కానీ ఒక దైవ సేవకులను ఎవరన్నా తిట్టారు అనుకోండి, ఇప్పుడు నన్ను తిట్టారు అనుకోండి, నేను ఎప్పుడైనా నా కొరకే మిమ్మల్ని పోరాడనమ్మా, మీరు నా కొరకే వాళ్ళని తిట్టండి, ఏడు తిట్టండి, మీరు ఫోన్ చేస్తే నేను చెప్పానా? చెప్పండి, మీకు ఎవరికైనా బ్రదర్స్కైనా చెప్పానా? చెప్పడంలా మనం చెప్పం. అసలు ఇబ్రోన్లో మనం ఏం చేస్తామంటే, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా అబద్ధ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమైపోతుంది, సంతోషించి ఆనందించాలంటే లేదు. మా సేవకుని అంటావా నువ్వు? నీ అంత చూస్తాం, ఏమనుకుంటున్నావో? మేము దేవుని నమ్ముకున్నా, లేకపోతేనా పోయా అక్కడే. నువ్వు లేకపోయింది నీకు దేవుడు అంటే ఎందుకు వస్తుంది నీ నోట్లోంచి ఆ మాట? బుద్ధిహీనులు నిర్భయముగా, ఎక్కడో బయట వాళ్ళు కాదండి, మన పెద్ద పెద్ద సంఘాల్లో వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ. ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన భాష. అందుకని మనము వారి సహవాసము, వారి బోధలు ఎక్కడైనా సరే, మన యొక్క సోషల్ మీడియాలోనైనా బహిరంగమైనా సరే, వీడు ఎంత బోధ చేసినా బుద్ధిహీనుడేరా, వద్దు, మనకు ఆ సహవాసం వద్దు, ఆ ప్రాంతం వద్దు. వీళ్ళు ఎంతోమంది చూస్తున్నాం కదా. ఒక పెద్ద సేవకుడు కానీ ఎవరైనా అన్నారు అనుకోండి, విమర్శించారు అనుకోండి, తనేమో పెద్ద మనిషిగా కనబడడు, తను వెనక దాగుంటాడు, వీళ్ళని ఎక్కిస్తాడు. నా బదులు మీరు మాట్లాడండి, నేను ఇస్తాను కావాలంటే డబ్బు, అందరూ నా పక్షంగా మాట్లాడండి, నేనే నీతిమంతుడు అని పాస్టర్ అని మాట్లాడండి అంటున్నారు. చూడండి ఎలాగున్నది వాక్యం. అలాంటి వారు, అలాంటి బోధలు, అలాంటి వాక్యం దగ్గర నుంచి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? దూరంగా పోరాయన. ఎందుకు దగ్గర పెట్టుకుంటావు వాళ్ళని? నువ్వు బుద్ధిహీనుడైపోతావు. వాడి దగ్గర నుంచి నువ్వు దూరంగా పోతావు. నేర్చుకో. విరవీగుతూ ఉంటారు, భయం ఉండదు వాళ్ళకి, ఎట్లయినా మాట్లాడతారు, ఎట్లయినా చేస్తూ ఉంటారు. తర్వాత మనం గమనిస్తే మరొక మాట మనం ఇక్కడ గమనిస్తాము. చూద్దాం రండి. ఇప్పుడు అదే యొక్క మాటలు ఇదే యొక్క అధ్యాయంలోని కొన్ని మాటలు కనబడుతూ వస్తుంటున్నాయి. 17వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు 17వ అధ్యాయం 10వ వచనం ఒకరు చదవండి. 10వ వచనం. బాగా అర్థం చేసుకోండి. ఏమంది ఇక్కడ? బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి చెప్పండి ఏముంది? ఒక్క గద్దింపు. అంటే ఇక్కడ ఏముంది? నువ్వు 100 దెబ్బలు కొట్టినా సరే బుద్ధిహీనుడు ఏమంటాడు? ఏముండదు. వాడు బుద్ధి మార్చుకోడు, అలాగనే జీవిస్తాడు. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దెబ్బ తినక ముందే ఏం చేస్తాడు? ఒక మాట రాడుతోనే జాగ్రత్త పడతాడు, ఒక గద్దింపు రావడంతోనే జాగ్రత్త పడతాడు, ఒక వార్నింగ్ హెచ్చరిక రావడంతోనే జాగ్రత్త పడతాడు. ఎందుకు అనిపించుకోవాలా? నేను ఎందుకు అనిపించుకోవాలా? కాబట్టి బుద్ధి గలవాడు ఏం జరుగుతుంది చెప్పండి? ఒక్క మాటతో, ఒక్క గద్దింపుతోటి మంచిగా మార్పు చెందుతాడు. అది బుద్ధిహీనుడికి ఎన్ని దెబ్బలు కొట్టాలా? 1 2 10 20 ఎన్ని? 100 అంటే అర్థమైంది తెలుసా? పరీక్ష రాసిన వాళ్ళు చెప్పండి. 100కి 100 మార్కులు వస్తాయండి. 100 అంకెలు కూడా వస్తుంది. ఇంకా 110 మార్కులు వస్తాయా? ఎన్ని వస్తాయి? 100. అంటే ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు ఏం చేసినా
ఇదే మనసు వాళ్ళకి ఉండదు. ఇక్కడ నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో మనం విన్నటువంటి మాట, ప్రభువా ఎవరు బుద్ధిమంతులు, ఎవరు బుద్ధిహీనులు, నేను ఈ లోకంలో బుద్ధిగల కన్యకలాగా తయారు కావాలంటే నేను ఎలాగా ఉండాలా ప్రభువా? ఒక గద్దెంపు మన మేలు కొరకే. కొన్నిసార్లు తండ్రి గద్దిస్తాడు, కొన్నిసార్లు తల్లి గద్దిస్తారు, కొన్నిసార్లు భర్త గద్దిస్తారు. తప్పు చేసినప్పుడు భర్త తప్పు చేసినప్పుడు భార్య కూడా గద్దిస్తుంది. ఎవరు తప్పు చేస్తారో తప్పు చేయలేని వారు గద్దించినప్పుడు అది మన మేలు కొరకని జ్ఞాపకం చేసుకోండి. అది మన యొక్క మేలు కొరకని జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు సంఘంలో తప్పులు చేస్తున్నప్పుడు దేవసేవకులు మేము గద్దిస్తాము. అదేదో పగ ఈష ద్వేషాలు మాలో ఉండవు. మిమ్మల్ని ప్రేమించి మంచి మార్గంలో నడిపించాలని, ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని సిద్ధపరిచే మార్గం కొరకై, ఆ కొరకై ఏం చేస్తామంటే మేము మిమ్మల్ని గద్దిస్తాము, వార్నింగ్లు ఇస్తాము, హెచ్చరిస్తాము, జాగ్రత్త అని చెప్తాము. అంతేగాని లోకస్తులాగా ఏదో నేను కొట్టాలా, నేను తిట్టాలా, లోక ఈర్ష్యాభావం అనేది ఉండనే ఉండదు. ఒక వ్యక్తి ఒక రాతిని తీసుకున్నాడు. రాయి అడిగింది, ఎందుకు నన్ను తీసుకున్నావు అని అన్నాడు. నువ్వు కొంతసేపు అడుగు, నేను చెప్తాను నీకు. ఆ తర్వాత సుత్త కూడా తీసుకొని కొడతాం మొదలు పెట్టేశాడు. కొడతామంటే ఇప్పుడు రాయి ఏమంటుంది, ఎందుకు నన్ను కొడుతున్నావు, నేనేం చేశాను, కొంతసేపు ఆగు నేను చెప్తాను అసలు సంగతి. కొడతా ఉన్నాడు. ఎంతసేపు కొడతావయ్యా నన్ను, ఎందుకు కొడుతున్నావో చెప్పు, ఎక్కడో నేను కొండలో ఉన్న పండుగ నన్ను తీసుకొచ్చి ఎందుకు నేను ఎందుకు కొడుతున్నావు నువ్వు, నీకు ఇప్పుడు తెలియదులే, కొంతసేపు ఆగు, కొంతసేపు. ఏం తెలుసు, ఒళ్ళంతా కొడతా, ఇంకా తెలుసు అంటావే, ఏం చేయాలి నాకు తెలిసేది. అప్పుడు అదంతా శిల్పికాడు చక్కగా శిల్పం చెక్కిన తర్వాత, చక్కని పెయింట్ వేసిన తర్వాత అక్కడ నిలబెట్టేశాడు. షాపులో పెడితే జనాలు అందరూ వస్తున్నారు దాని కొరకు. ఒకరోజు అంటారు, ఎంత ఇది 1000 రూపాయలండి, పో నీకేను పో. ఇంకొకరు వస్తారు, ఎంత ఇది 5000, నీకు కూడా ఇవ్వను పో. ఇంకొకరు వస్తారు, ఎంత ఈ బొమ్మ 10,000 అండి. అప్పుడు అనుకుంటూ నవ్వుకుంటుంది, ఏంటి ఆ రాయి ఏం చేస్తుంది ఇప్పుడు, అమ్మో 1000 రూపాయలు ఇస్తారా నాకు, 5,000 ఇస్తానన్నారు నాకు, 10,000 ఇస్తారన్నారు నాకు. అప్పుడు అంటాడు, ఇప్పుడు అర్థమైందా నీకు, ఎందుకు నేను నలగొట్టానో, ఎందుకు నేను ఎర్రగొట్టానో, నేను ఎందుకు తీసుకొని వచ్చానో, ఎందుకు దెబ్బలు కొట్టానో నీకు తెలుసా? తెలుసయ్యా, ఇప్పుడు అర్థమైంది నా విలువ. ఒక నిజమైన క్రైస్తవ జీవితం అలాగా ఉంటుంది. మనకి ఎన్ని ప్రభు ఆయన ఇష్ట ప్రకారంగా మనం బాధించినా, మనం కొట్టినా, ఆయన తిట్టినా, లేక మనం గద్దించినా, మన అనేకమైన శ్రమలు కూడా తీసుకువెళ్ళినా, దాని వెనుక గొప్ప రహస్యం ఉన్నది. మనకు అది తెలియదు. ఇప్పుడు ప్రభు దగ్గరికి పోయినప్పుడు, ఆయన ఎదురు నిలబడినప్పుడు, బంగారు కిరీటం తీసుకొచ్చి నీ తల మీద పెడుతున్నప్పుడు, కోటాను దేవదూతలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యపడిపోతావు. నా తల మీద కిరీటమా, ఇంతమంది దేవదూతల మధ్యలో, ఇంతమంది విశ్వాసుల మధ్యలో నా తల మీద కిరీటం ఏంటయ్యా? నా కుమార్తె ఎన్ని దెబ్బలు తిన్నావు నా కొరకు, ఎన్ని అవమానాలు పొందావు నా కొరకు, ఎన్నిసార్లు కన్నీరు కార్చావు నా కొరకు, ఆఖరికి నా కొరకు అంత సాక్షి అయిపోయినావు కదా, నేను అలాగా మరవగలను? అవన్నీ నేను అనుమతించినాయి కదా నీకు. చూసారా ప్రియులారా, అది మనం నేర్చుకునే గొప్ప సత్యం, అది మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం. ప్రభువా, నీవు ఏ పరిస్థితి నాకు ఇచ్చినా సరే దానిలో మేలుంది ప్రభువా, దానిలో కీడు లేదు. అది నాకు ఇప్పుడు అర్థం కాదు. చూసారా, మరొక విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు తెలియదు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడికొచ్చి కూర్చున్న తర్వాత ఇవన్నీ చెప్తాను నేను అనుకోను. వచ్చేవి దీనిని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రభు, నీకు చెప్తూ ఉంటున్నాను.
ఎందుకని కొన్నిసార్లు అనుకుంటున్నారు, ఏంటి అంకుల్ ఇవన్నీ చెప్తున్నాడు ఎక్కడి నుంచి చెప్పనంటే ఇవన్నీ నేను ఎక్కడ కాదు, ఇంతకుముందు ఎన్నో దాదాపుగా ఆల్ ఇండియా అంతా తిరిగినవాడిని, వేలాది సంఘాలు తిరిగినటువంటి వాడిని, వేలాది మధ్యలో వాక్యం చెప్పినటువంటి అనేక సందర్భాలు అనేకమైనటువంటి యొక్క రకరకాల ఉపమానాలు చెప్పాం కాబట్టి ఇట్లా గుర్తొస్తూ ఉంటాయి, చెప్తా వస్తూ ఉంటాను. అందుకని ఇది కూడా జ్ఞాపకం వస్తుంది, చెప్తానమాట. ఒక గొప్ప ఫ్యాక్టరీ మేనేజర్ ఉన్నాడు, కోటీశ్వరుడు ఆయన, మంచి భార్య ఉన్నది, చిన్న బిడ్డ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు వచ్చి అబ్బాయితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలిసిన? రే బాబు, మనకి ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉందో తెలుసా అని అంట. ఎంత పెద్దది ఉంది అంటే ఇంత పెద్దది ఉంది అని అంట. ఆహా, మన దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారా అని అంట. తెలుసా నీకంటే? ఏం నాకు తెలియదు డాడీ, వర్కర్స్ అంటే నాకేం తెలుసు, ఇంతమంది వర్కర్స్ ఉన్నారు నా దగ్గర అన్నాడంట. అలాగనా, మనకి ఎంత బ్యాంకులో ఎంత డబ్బు ఉందో తెలుసా నీకు అన్నాడంట. నాకు తెలియదు, ఇవన్నీ నాకేం తెలుసు, చిన్నపిల్లవాడికి అవన్నీ అర్థం అవుతాయా? ఇంత బ్యాంకులో మనకి ఉందా అన్నాడు. బంగారం ఎంత ఉందో తెలుసు నీకు అన్నాడంట. అయ్యా, ఇవన్నీ ఉన్నాయి కానీ బిస్కెట్ ఉందా లేదా చెప్పు మొట్టమొదటిగా అన్నాడంట. ఏమడిగాడు చెప్పండి? నీ ఫ్యాక్టరీలో ఈ బిస్కెట్ ఉందా లేదా అంటే పిల్లోడికి ఏం కావాలా? ఇవన్నీ అవసరం ఆ పిల్లోడికి? ఏం కావాలి చెప్పండి? చిన్న బిస్కెట్ అవసరం. డాడీ నువ్వు ఇంత చెప్పావు మంచిదే, అయితే బిస్కెట్ ఉందా లేదా అక్కడ? ఒరే నా తండ్రి, ఇన్ని విషయాన్ని నేను చెప్తే అవన్నీ మర్చిపోయి బిస్కెట్ అడుగుతున్నావు ఏంద్రా అన్నాడు తండ్రి. ఈరోజు క్రైస్తవులందరూ అలాగనే ఉన్నారు. ఈనాడు ఎక్కువ మంది క్రైస్తవులందరూ కూడా బిస్కెట్ బోధలే వాళ్ళకి కావాలా? ఉదయం లేస్తే చూడు, ఈరోజు వాగ్దానం అంటారు. ఉదయం లేస్తే చూడండి, నువ్వు కన్నీరులో ఉన్నావా? ఇంకా దేవుడిని కన్నీరు తుడవబోతున్నాడు. నువ్వు అప్పుల్లో ఉన్నావా? ఇంకా నీ అప్పులన్నీ తీరిపోబోతున్నాయి. ఇంకా నిన్ను బాధించేవారు ఉన్నారా? నిన్ను వేధించేవాడు ఉన్నారా? దేవుడు వాళ్ళని దూరం చేయబోతున్నాడు. బిస్కెట్ బోధలు ఇవన్నీ. ఈ బిస్కెట్ బోధలు విన్నామంటే బుద్ధిగల కన్యకులుగా మారము. బుద్ధిగల కన్యకులుగా మనం అన్నప్పుడు ప్రభువా, ఈ బిస్కెట్ బోధలు మాకు అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి మేము దూరంగా వెళ్ళిపోతాం ప్రభువా. అందుకని నా ప్రియమైన సోదరులారా, బుద్ధిగల కన్యకగా మనం మారాలి అన్నప్పుడు బుద్ధిహీనుల దగ్గర నుంచి మనము ప్రక్కకు వెళుతూ రావాలా. వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు, వారు అహంకారం చూపుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, వారికి ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా ఏమనిపించదు వాళ్ళకి. బుద్ధిమంతుడికి ఒక్క హెచ్చరిక, అమ్మా జాగ్రత్తగా ఉండమ్మా, సోడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ప్రభు వచ్చే సమయం అయిపోయింది, మనం జాగ్రత్త లేకపోతే విడబడతాము, విడబడిన తర్వాత భయంకర పరిస్థితి మనం చూడబోతాము. ప్రభు వచ్చినప్పుడు ఎవరిది వారిదే. నేను వెళుతూ నా భార్యను పట్టుకొని వెళ్ళలేను, నువ్వు వెళుతూ నీ భర్తను పట్టుకొని రాలేవు, తల్లులతో బిడ్డలను పట్టుకొని లాక్కొని రాలేరు. ఎవరికి వాళ్ళే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. సిద్ధపడి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. బుద్ధి కలిగి ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకనే పిల్లరా, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం చూద్దాం రండి. 17వ అధ్యాయంలోనే 16వ వచనంలో మరొక చదవండి. 16వ వచనం. చూడండి, బుద్ధిహీన చేతిలో ఏముందంట చెప్పండి. చేతిలో జ్ఞానము సంపాదించుట సొమ్ముండు నేల అంటే దాని అర్థం ఏంటి? బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం ఉంటే ఉపయోగించుకోగలిగినాడా దాన్ని? బుద్ధిహీనుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడా? చూసారా ప్రియులారా, మన జీవితంలో కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ జ్ఞానమే ఈ పరిశుద్ధ గ్రంథం. దానిని మనం ఉపయోగించుకుంటే మనం బుద్ధిమంతులు అవుతాము. ప్రతిదినం చదువుకోవాలి. అది మన చేతిలో ఉన్నదా జ్ఞానము. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయంటాడు.
బుద్ధి, జ్ఞానము, సర్వసంపద ఆయనలోనే ఉన్నాయి. అది మనకు చేతిలోనే ఉన్నది. అయితే బుద్ధిహీనుడు దానిని ఉపయోగించుకోడు. మరి మనం ఉపయోగించుకుంటుంటే బుద్ధిమంతులవే. మీరు ఉపయోగించుకోలేదనుకోండి, మనం బుద్ధిహీనులకు వచ్చేసేస్తాం. రండి ఇంకో మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. 2వ వచనం చదవండి మరొకరు. 18వ అధ్యాయం 2వ వచనం. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు. బా, ఒకసారి నిజంగా చెప్పాలంటే ఇలాంటి జ్ఞానం ప్రపంచంలో ఏ గ్రంథంలోనైనా కనబడుతుందా అంటే ఏ గ్రంథంలో రావలేదు. ఇంత గొప్ప గ్రంథము, ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడా లేదు. ఏమన్నాడు చూడరా, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను వెల్లపరచుటయందు సంతోషించును. అంటే ప్రతి ఒక్కరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు. మన చదువు కొరకైనా, మన ఉద్యోగాల కొరకైనా, మన బిడ్డల భవిష్యత్తు కొరకైనా, మన యొక్క వ్యాపారం కొరకైనా, మన సేవ కొరకైనా కొన్ని అభిప్రాయాలు మనకు ఉంటాయి. అందులో తప్పు లేదు. కానీ వివేచన అవసరం. అక్కడ వివేచన అవసరము. చూడండి ప్రియులారా, వివేచన అంటే ఏంటంటే ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదా, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదా, దానిని వివేచన అంటారు. జ్ఞానం వేరే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుతూ ఉంటున్నది. జ్ఞానము వేరే, తెలివి వేరే. జ్ఞానము రావాలంటే సబ్జెక్టు చదివితే నీకు జ్ఞానం వస్తుంది. తెలివికి చదువు అవసరం లేదు. మూలన్న ముసలోళ్ళు కూడా తెలివి ఉంటుంది. చాలా తెలివిగా మాట్లాడతారు. చదువు లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర తెలివికి మనం తట్టుకోలేము. చూసారా, వాళ్ళకి తెలివి ఎక్కువ. వాళ్ళకి తెలివి వేరు, జ్ఞానం వేరు, వివేచన వేరు. నేను ఒక ఆయన గొప్ప బోధకుడు చిలకలూరిపేట దగ్గర ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే మరి మల్లెపూల నుంచి ఆయన బోధ చేస్తున్నాడు. పూలు పెట్టుకునే వాళ్ళని గురించి బోధ చేశాడు. బోధ చేస్తూ దేవుని నమ్ముకున్న వాళ్ళు పూలు పెట్టుకోరు అన్నట్టుగా అయితే ఇబ్బంది ఉండేది కాదు. అన్న మాట ఏంటంటే మరి పూలు పెట్టుకునే వాళ్ళంతా బజారులో తిరిగే రకాలు అని అన్నాడు. ఇందులో ఊరుకుంటారా? ఇందులో ఊరుకుంటారా? ఎంత దండయాత్ర జరుగుతున్నాయి ఇప్పుడు. అక్కడ ఎన్ని కేసులు జరుగుతూపోతున్నాయో, ఏం జరగబోతుందో నాకైతే తెలియదు. కానీ వివేచన అవసరం. అందుకనే బుద్ధి గల దాసులని నేను చెప్తూ వచ్చాను మీకు. సేవకులందరూ బుద్ధి గలవారు అనుకోవద్దు. నన్ను కూడా కలుపుకొని, నేనేం గొప్పవాడిని కాదు. నన్ను కూడా బుద్ధి కలిగినటువంటి దాసులు చాలా జాగ్రత్తగా ఉంచారు. మన యొక్క బోధ నువ్వు అంతవరకు చెప్పవచ్చు. ప్రభు నమ్ముకున్నారమ్మా, వాళ్ళు వచ్చి వాళ్ళు మరి పూలు పెట్టుకోరలే అని ఒక మాట కానీ సింపుల్గా ఉంటే ఎంత బాగుంటుందో. బొట్టును గురించి చెప్తేవి, సరే అదేదో ఒక రకంగా అయిపోయింది అనుకోవచ్చు. మెట్ల గురించి చెప్పావు, అది అయిపోయినవి. అవేవి గాజులు గీజుల గురించి చెప్పావు, అవి అయిపోయినవి. మరి అలాగనే నువ్వు ఇది కూడా చెప్పుకుంటే బాగానే ఉంటుంది కదా. పూలు పెట్టుకొని బజార్లో లాగా తిరగరంటే అంటే ఇప్పుడు మరి ఈ అన్యులందరూ పూలు పెట్టి తిరిగి వాళ్ళ బజార్ వాళ్ళు అంటే ఒప్పుకుంటారు. వాళ్ళు కళ్ళు తీసుకొని రారా మన వెనక. వివేచన అవసరం. మనం ఏం బోధిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకని ఇక్కడ ఆ మాట రాస్తూ వచ్చిన. మళ్ళీ ఒకసారి దాని మాట ఏముంది? అది చూసారా, తన అభిప్రాయాన్ని చూపిస్తుంటాడు. తన మనసులో ఉందేదో చెప్పుకుంటాడే కానీ వివేచించాలా. మనం మాట్లాడక మునుపు క్రైస్తవులు ఎలాంటి వారంటే, ఒక ప్రభు ఏం చేస్తాడంటే మనకు కొన్ని పోలికలు ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని అన్నాడు. అన్నాడా కదా మత్తయి అంటే మనము ఏం చేయాలా? ఎవరిలో ఏ చీకటి ఉన్నదో ఆ చీకటి మనం తొలగించాలి.
ఇప్పుడు కొంతమందిలో త్రాగుబోతు చీకటి ఉందనుకో, ఆ త్రాగుబోతు చీకటి మనం విడిచిపెట్టాలంటే ముందు మనం త్రాగకూడదు కదా. సినిమా చూసే చీకటి వాళ్ళు ఉందనుకో, ఆ సినిమా మనము చూడకూడదు కదా. ఉదయం ఒక మంచి పాస్టర్ గారు బోధిస్తూ ఏమన్నాడంటే, సినిమాలు మరి చూడకుండా ఉంటే మంచిదే, కానీ అవకాశం వచ్చినప్పుడు చూడాల్సిందే వాటిని అన్నాడు. ఎన్ని రకాలుగా చెప్తున్నారు. ఒకవైపునేమో చూడొద్దని చెప్తున్నాడు, అవకాశం వచ్చినప్పుడు మాత్రం పోగొట్టుకోవద్దంట. ఇంకోటి ఏం చెప్తాడు, మంచిది తీసుకోండి, చెడ్డది విడిచిపెట్టండి అంటూ మనం లోకంలో కూడా ఉన్నాం కదా, మంచిది తీసుకుంటున్నాం కదా, చెడ్డది విడిచిపెట్టుకుంటున్నాం కదా, అందులో తప్పేముంది. ఏమన్నా లేడని తమ సొంత అభిప్రాయాల ప్రకారము బోధనలు చేసినటువంటి వారు. అందుకనే బుద్ధి లేనటువంటి యొక్క దాసులు, బుద్ధి కలిగినటువంటి దాసులు. బాగా గమనించండి ఈ మాటలు ఎందుకు చెప్తుంటున్నా. ఈ యొక్క మాటల్లో ఉన్న గొప్ప రహస్యం చూడండి. తమ అభిప్రాయాలను, నేను ఒక సహోదరి మరి బ్రహ్మాండంగా బోధ చేస్తూ పాస్టర్లందరినీ కించపరిచే రీతిలో బోధ చేసింది. ఏమని బోధ చేసింది తెలిసిన? ఎక్కడుంది బైబిల్లో స్త్రీలు పురుషులు ఉన్నప్పుడు బోధ చేయకూడదని? మీరు చూపించగలరా? మాకు ఒకటైనా ఎందుకు మమ్మల్ని స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారు మీరు? మేము పాస్టర్లం కాకూడదా? మేము పాస్టర్లము కాకూడదా అని బోధించారు. ఎంత ధైర్యంగా మాట్లాడిందంటే, ఎంత ధైర్యంగా మాట్లాడంటే పాస్టర్లందరికీ సవాల్ చేసేసి ఒక రెఫరెన్స్ తీసుకుంది. దానికి ఏం రెఫరెన్స్ తీసుకుందంటే, పాత నిబంధన కాలంలో మిరియాము లేదా, ఉల్దా ప్రవక్తని లేదా, దెబోరా ప్రవక్తని లేదా? ఒక సంఘం ఉందా? సంఘం ఉంది అక్కడ. పాత నిబంధన అంతా ఇస్రాయేలు చెప్తే అది తీసుకొచ్చి నువ్వు సంఘాన్ని పెడితే ఏమన్నా అర్థం ఉందా? సరే, అంతటితో ఊరుకోకుండా రెండోది ఏం చెప్పిందంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయముల అంత్య దినములందు నా దాసుల మీదను నా దాసురాండ్రు మీదను నేను ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నాడు. నా దాసురాండ్రు అంటే మేమే కదా. ఏమో మీరు ఇప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు అనలా దాసురాండ్రు అని మీరు ఎప్పుడు అనలా? అందరూ అంటారు కదా, మేము దాసులు అంటారు, మీరు దాసులు అంటారు. అయ్యా నీ దాసుని అయ్యా, అయ్యా నీ దాసురాలు అంటారు కదా. అప్పుడు నేనేం చేస్తానంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక స్త్రీలను గురించిన మొత్తం రెఫరెన్స్లు పెట్టేసి ఇచ్చేసారు. మొత్తం శుభ్రంగా డిలీట్ చేసేసేసి, కనబడకుండా చేసేసేసి, వెంటనే ఏం తల్లి సత్యాన్ని నలుగురు చూడడానికి నీకు ఇష్టం లేదా అంటే, మళ్ళీ వెంటనే ఏం పెట్టింది తెలిసిన? ఇంకా 2-3 వీడియోలు నేను చేస్తాను, ఉనండి, తొందరపడగాకండి మీరు బ్రదర్ గారు. అది అయిపోయిన తర్వాత మీకున్నవన్నీ నాకు చెప్పండి, అప్పుడు నేను వింటా. చూడండి ఎలాంటి వాడు. తమ అభిప్రాయాలను చెప్పుకుంటూ ఆత్మీయత లేకుండా, సంఘాల్లో విశ్వాసుల్లో లేకుండా చేస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. మరొక విషయాన్ని కూడా చూసుకుందాం ముగించే ముందు. చాలా విషయాలు నేను చెప్పుకుంటూ పోతూ వస్తే చదవండి. ఇప్పుడు ఈ యొక్క 19వ అధ్యాయం 13వ వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా వాళ్ళ గురించి ఇప్పుడు నుంచి మనకు ఉంటుంది. 13వ వచ్చిన చదవండి. వారి తోడిపోరు. ఇక్కడ కుటుంబ గాథను గురించి చెప్తూ వచ్చారు. ఈ కుటుంబంలో 2 ఉన్నారు బుద్ధి లేనటువంటి వాడు. ఒకరెవరున్నారంటే కుమారుడు, రెండో ఎవరంటే భార్య కుమారులు ఇద్దరికీ బుద్ధి లేదు. ఎలాగుందో చూద్దాం. మొదటి మాట ఏముంది? బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి ఏం చేస్తాడంట? కష్టం తెస్తాడు. చెడు, కష్టము, బాధ, నింద, అవమానం, అన్ని రకాలైనటువంటి యొక్క బాధలు తీసుకొచ్చి పడతారు. అందుకని బాగా అర్థం చేసుకోండి. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చెడు తెచ్చును. ఎందుకు? కింద ఉన్న మాట చూడండి. అతను చూడుకోలా. ఏమందంట? భార్య తోడిపోరు ఎడతెగక పడుతున్నది. అంటే అర్థం ఏంటి?
అమ్మగారు సపోర్ట్ చేస్తూ ఉంటుంది బుద్ధిహీన కుమారుడికి. బుద్ధిహీన కుమారుడు అడుగుతాడు, నాకు ₹1,00,000 పెట్టి హీరో హోండా కొని పెడతావా లేదా, బుల్లెట్ కొని పెడతావా లేదా అంటాడు. రేయ్ నువ్వు జాగ్రత్త, చెప్పిన మాట విను, మన దగ్గర అంత డబ్బు లేవు, ఎంత చెప్పానో అంతగా నువ్వు చదువుకో, అంత నేను నా దగ్గర లేదు అంటే పక్కన అంటుంది అమ్మగారు, ఏమండి కాస్త లోన్ పెట్టి ఇచ్చేద్దాంలేండి. అక్కడేమైపోయింది, భార్య వాళ్ళిద్దరికి పోరు పడింది. పోరు అంటే ఏంటి, ఇద్దరు తగాదా. చూసారా ప్రియులారా, మన కుటుంబాలను కట్టుకోవాలన్నప్పుడు భార్య భర్తలు ఎప్పుడు ఏకీభవించాలా ప్రతి విషయంలో. మరి ముఖ్యంగా బిడ్డలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మధ్యలో డిఫరెన్స్ కనపడకూడదు. డిఫరెన్స్ కనపడేడా బుద్ధిహీనుడైపోతాడు. మన మాట వినడు, మన హెచ్చరికలు తీసుకోడు, మన శిక్షను తీసుకోడు, మనం ఏమి చెప్పినా వినడు, మనం ఏమి చెప్పినా ఏ బోధించినా వినరు వాళ్ళక. ఎంతమంది కుమారులు ఉన్నారు చెప్పాడేనా, ఎందుకు లేరు వాళ్ళు? స్కూల్కి కాలేజీకి నువ్వు ఉదయము 7 గంటల నుంచి సాయంకాలం గంటల వరకు పంపిస్తావు. వీడు ఒకడు కనపడుతున్నాడు, వాడు ఒకడు కనపడుతున్నాడు. వాడు ఉదయం 7 పోతున్నాడు, సాయంకాలం 7కి వస్తున్నాడు, ఇప్పుడు వచ్చి కూర్చుంటున్నాడు. సాక్ష్యం ఇవ్వాలా మరి బిడ్డల గురించి మనం. మరి మన బిడ్డలు కూడా అలాగుండా ఉండదా? వాళ్ళు కూడా కాలేజీ పోతూనే ఉన్నారుగా. వాన ఉన్నది ఏంటంటే బుద్ధిహీనత. బుద్ధిహీనత ఉన్నది మన బిడ్డల్లో. అందుకని మనకు చెడు తీసుకొస్తాడు, మనకు దుఃఖం తీసుకొస్తాడు. బుద్ధిహీనుడు దుఃఖం తీసుకొస్తాడు తండ్రికి, తల్లికి, కుటుంబానికి. బుద్ధిహీనులైన కుమారులు తీసుకొని వస్తాడు. అందుకని ఏం చెప్పారు చూడు, అది అక్కడే ఉన్నమాట. చదవండి 18వ వచనం. 18 అది చూసారా, బుద్ధి వచ్చిన నీ కుమారుని ఏం చేయమన్నాడు? ఒప్పుకుంటాం, మనం ఇడ్లీ పెట్టుకుంటాం, బాగా దోశలు పెడతాము, కావాల్సినన్ని బ్రహ్మాండంగా వండి పెడతాము, అడిగిన దాన్ని ఇచ్చేస్తాము, ఎన్ని బట్టలు కావాలని బట్టలు కుట్టిస్తాము. చూసారా, మన యొక్క బుద్ధి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మన బిడ్డల దగ్గర. ఏముంది అక్కడ చదివిన మాట ఏముంది, బుద్ధిహీనుడిని ఏం చేయాలంట? శిక్షించాలా. అంటే దాని అర్థం ఏంటి? చావగొట్టమని కాదు దాని అర్థము. ఏమి ఎలాగా శిక్షిస్తే వీడు మన మార్గానికి వస్తాడు. హాయిగా రావడంతోనే చికెన్ మటన్ చేసి పెట్టినప్పుడు హాయిగా తింటాడు. నీ మాట ఎందుకు తింటాడు? మెలకుండా పడుకో, భోజనం పెట్టగాకు. వాడే కాసేపు పడుకుంటాడు, తిట్టుకుంటాడు, అంతే. 2-3 రోజులు అలాగైందనుకో, చెంపలేసుకుని అమ్మ అన్నం పెట్టమ్మా, నాకు ఆకలి అవుతుంది, ఇక తట్టుకోలేకపోతున్నాను ఆకలికి. అది శిక్ష అంటే, కర్ర తీసుకొని బాధమని కాదు. చూసారా, తండ్రులుగా తల్లులుగా శిక్షించాల్సిన సమయంలో శిక్షించాలా. శిక్షించకపోతే బిడ్డలు పాడైపోతారు. వాళ్ళని ప్రేమించిన వాళ్ళని తండ్రి ప్రేమించిన కుమారుడు ఏమైపోతాడు? శిక్షించబడతాడు, జ్ఞానవంతుడు అవుతాడనే మాట ఉంది. తండ్రి ప్రేమించిన కుమారుడు ప్రేమను బట్టి ఏం చేస్తాడు? తండ్రి శిక్షిస్తాడు. శిక్షించిన తర్వాత ఏం చేస్తాడు? జ్ఞానవంతుడైపోతాడు. అందుకనే మనం ఏం చేయాలంటే మన బిడ్డలకు బుద్ధి నేర్పనే విధానాలు మనం నేర్చుకోవాలి. పెద్దోడు అయిపోతూ ఉంటారు, వయసు దాటిపోతూ వస్తుంది. అయినప్పటికి కూడా మనం బుద్ధిమంతులుగా మారాలి, వాళ్ళని బుద్ధిమంతులుగా చేయాలి అన్నప్పుడు జాగ్రత్త పడి వారిని శిక్షించినప్పుడు శిక్షించాలా, హెచ్చరించినప్పుడు హెచ్చరించాలా, ఉపదేశం చెప్పవలనప్పుడు ఉపదేశం చేయాలా. తల్లి యొక్క బాధ్యత ఉపదేశము, తండ్రి యొక్క బాధ్యత శిక్ష. గుర్తుంచుకోండి ఈ రెండు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు కూడా, మరి ఇంటర్మీడియట్ వరకు కూడా మా నాన్నగారికి ఎదురుకుపోయినట్టు నాకు ఎప్పుడు గుర్తులేదు. నాన్న వస్తానంటే మా అమ్మ వెనక్కి వెళ్ళి ఆ దినాల్లో చెంగు కప్పుకొని వెనక దాక్కునేవాళ్ళని. అంత భయం ఆ రోజుల్లో. ఆయన ఎక్కడో పొలం నుంచి వస్తూ ఉంటే ఇక్కడ గడగడలు ఆడిపోయి అమ్మాయికి దాక్కునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి విచక్షణ ఉండేది కాదు. ఆయన వచ్చినప్పటికి నేను కానీ కొంచెం పొరపాటు చేసినా ఏదైనా తెలిసిందంటే బాధపడేస్తాడు, ఇంకేమిలే. వెనక ముందు చూడరు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మరి దౌర్భాగ్యం ఏంటంటే, ఆ రోజుల్లో ఫెయిల్ అయిపోతే బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? గడగడగడగడగడగడ వణిపోతారు.
అమ్మో నాన్నగారు తిడతాడేమో, నాన్నగారు కొడతాడేమో, నాన్నగారు ఇంట్లోంచి పంపిస్తాడేమో అని గడగడగడలాడిపోతారు. ఈరోజు ఫెయిల్ అయిపోతే పిల్లలు తల్లిదండ్రులు గడగడగడగడలాడాలా. వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, వీడేం చేస్తాడు, వీడు అది చేసుకుంటాడేమో, రౌడీ అయిపోతాడేమో, అట్ట అయిపోతాడు, ఇటు వీళ్ళు గడగడలాడిపోతున్నారు ఈ రోజున. అనుభవాలతో చెప్తున్నాను నేను ఒక్కొక్క విషయాన్ని. శిక్షించాలా, బుద్ధి రావాలన్నప్పుడు ప్రేమించాలా, అయితే వాడిని చావగొట్టాలని కానీ, బాధ పెట్టాలని కానీ, హింసించాలని మన ఉద్దేశం కాదు, ప్రేమతో తీసుకొని రావాలి. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శ్రేష్టమైనటువంటి యొక్క తలంపులు దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే మనం బుద్ధిమంతులుగా మారాలి. అంటే మనకిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యం ఏదైతే విన్నామో మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. వాక్యం ద్వారా ఎలాగైతే హెచ్చరిక చేయబడ్డామో ఆ హెచ్చరికలు మనం పొందాలి. మరి కొన్ని సందర్భాల్లో మనము దేవుని వాక్యం ద్వారా గద్దిస్తారో అది కూడా మనము మన మేలు కొరకని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం బుద్ధిమంతులు అయిపోతాం. అలాగ మన బిడ్డలను బుద్ధిమంతులుగా మార్చుకుంటాం. ఇంకొక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూద్దాం రండి. ఈ మాటను కూడా చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. అదే యొక్క సామెతల్లోనే ఒక మాట ఉన్నది. ఆ మాట సామెతలు కాదు, ప్రసంగి పుస్తకంలో ఈ మాట, ప్రసంగి పుస్తకంలో ఈ మాట చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి పుస్తకం అది కూడా సొలొమోను గారే రాశాడు. 5వ అధ్యాయం ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయం. అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే ఏమనుందో చూసుకుందాం. 5వ అధ్యాయంలో అందరూ కలిసి ఈ మాట చదువుకుందాము. మొదటి వచనము అందరూ కలిసి చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూసారా ఎంత మంచి మాట, అర్థం ఉందా? నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని ఎందుకన్నాడు తెలిసిన? ఎందుకన్నాడు తెలిసి మాట? మనము, నా సొంత అనుభవాలు అనేకమైన ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడా. మనం ఎప్పుడైతే వాక్యం చెప్పాలనుకుంటామో, లేక ప్రార్థన చేయాలనుకుంటామో, లేక దేవుని మందిరానికి వెళ్దామనుకుంటామో, లేక సేవ చేయాలనుకుంటామో, అంతకంటే గొప్ప కార్యం చేయాలనుకుంటామో, శైతానుడు పొంచి ఉంటాడు కరెక్ట్గా ఆ సమయంలో ఎంత పొంచి ఉంటాడంటే, ఇప్పుడు భర్త లేచి స్నానం చేసి సిద్ధపడ్డాడు అనుకోండి, ఏమా మందిరానికి తయారైనామంటే ఇంకా వంట కాలేదండి, చేస్తున్నాను, ఇంకొక అరగంట అయిన తర్వాత పోదామండి. ఎన్ని గంటలు లేవాలా? గుణవతి గురించి చెప్పినప్పుడు ఎన్ని గంటలు వేసిందామా? చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరిచింది. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రవర్తన ఏమైపోతుంది? ఆయనకి నీకు మధ్యలో గొడవ వస్తుందా లేదా? సరే నువ్వు వండుకొని తిను, నేను పోతాను మందిరానికి అంటాడు. అందుకనే మందిరానికి పోవటం కాదు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒక మీటింగ్కి నువ్వు పోవాలన్నా, ఆదివారం అయినా, బైబిల్ పట్టణమైనా, ప్రార్థనకు పోవాలన్నా ఉదయం నుంచి ప్రార్థన చేసుకో. ప్రభువా, సాయంకాలం నేను నా భర్త పోవాలనుకుంటున్నాను, సాయంకాలం నా భర్త నా బిడ్డలతో కూడా నేను పోవాలనుకుంటున్నాను, నా భార్య బిడ్డలతో నేను వెళ్ళాలనుకుంటున్నాను. ప్రభా, ముందు బాగా ప్రార్థన చేసుకో. ఆ సమయంలో మన ప్రవర్తన ఎంత బాగుంటుందో మనం ఆలోచన చేసుకోవాలి. ఆ ప్రవర్తన మనల్ని ఎంతగా మారుస్తుందో మీకు తెలియదు అది. అప్పుడు అందరూ సిద్ధపడి సంతోషంగా భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి వస్తే ఇక్కడ ఆనందంగా ఉంటారు, ఇంటికి పోయినా ఆనందంగా ఉంటారు. చూసారా, మేము కొన్నిసార్లు ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కోసారి మేము నమ్మరేమో, రాత్రి భోజనం 11 తింటా ఉంటా మీటింగ్ అయిన తర్వాత. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వండుకోవడమో, చేసుకోవడమో, చెందటమో ఉంటాయి కదా కొన్ని. కానీ 11 దాకా నువ్వేం చేస్తున్నావు నేను ఎప్పుడు అన్నాను. ఎందుకు? ఇద్దరం కలిసి వచ్చాం కాబట్టి పరిస్థితి ఇద్దరం చూసుకున్నాం కాబట్టి. అదే నేను ఇక్కడికి వచ్చి ఆమె ఇంటికాడ ఉంటే ఏమంటాను? నేను మందిరానికి వచ్చాను, నువ్వు ఎందుకు తయారు చేయలేదు భోజనం? మందిరానికి పోయేటప్పుడు ఎలాగ ఉండాలి చెప్పండి? అందరి ప్రవర్తన చూసుకోండి.
భార్యాభర్తల ప్రవర్తన. రెండోది ఏమో తెలుసా? బుద్ధిహీనులు అర్పించుడు కంటే ఏమని చూడండి, బుద్ధిహీనులు అర్పించుడు కంటే, బలి అర్పించుడు కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. కొంతమంది చాలా బలులు అర్పిస్తారు, ఆరాధన చేస్తారు, మంచి మంచి పండ్లు తీసుకొస్తారు, స్వీట్లు తీసుకొస్తారు, రకరకాలైనటువంటివి మరి వ్యవసాయకులకు ఇస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు, వస్త్రాలు ఇస్తారు, డబ్బు ఇస్తారు, ఇవన్నీ బలులే. అయితే వాటికంటే మంచిది ఏది చెప్పండి? సమీపించి ఆలకించండి. ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో ఏం మాట్లాడాడు ఈ రోజున, నేను వెళ్ళిన తర్వాత మందిరంలో ఏమైనా మాట్లాడాడా లేదా? అందుకనే ప్రియమైన సోదరులారా, బుద్ధిహీనులైనటువంటి దాసులను, బుద్ధిహీనులైనటువంటి విశ్వాసులు, బుద్ధిగల సంఘం, ఈ మూటిని గురించి నాకు కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వచ్చాము. మనం పరీక్షించుకున్న మీదట ఎక్కడైతే బుద్ధిహీనులు మనకు కనబడతారో వాళ్ళకి ఏం కావాలో మొట్టమొదటి మనము దూరం అయిపోతూ రావాలా. మన బిడ్డలకు బుద్ధిహీనంగా ఉంటే ఏం చేయాలి? మన వాళ్ళను ఉపదేశం చేయాలా, హెచ్చరించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. అది శిక్షించడం అంటే అర్థము. చూసారా? అలాగా కుటుంబంలో కూడా మన యొక్క ప్రవర్తన విషయంలో, భార్యాభర్తల విషయంలో బుద్ధి కలిగి ఉన్నప్పుడు బుద్ధి గల కన్యకలాగా ఉంటాము. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మొక్కల మీద రండి, కళ్ళు మూసుకోనండి, ఒక్క నిమిషము పరీక్షించుకుందాం. ప్రభా, ఎక్కడ నేను బుద్ధిహీనుడిగా బుద్ధిహీనురాలుగా ఉన్నాను అయ్యా, మీరు మాట్లాడుతున్నారు స్పష్టంగా మాతోటి. బుద్ధి అంటే ఏంటో, బుద్ధి లేని విషయం ఏంటో మాట్లాడారు ప్రభు. ఈరోజు నుంచి నేను ఆ సుబుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, దేవతల యొక్క బుద్ధి, ఆ బుద్ధిని నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటావా? ప్రభు మనకు సహాయం చేస్తాడు. మన సహోడు జోనాథన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రేమల మా పొలవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు ఆచరించుకుంటూ ఈ రాత్రి కాలం యొక్క ప్రార్థన కుడి కొరకు పగులు పట్టణం కొరకు రాగిన బిడ్డలు బట్టి తమ స్తోత్రాలు. ప్రభా మా తండ్రి, చక్కని మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. మీకు తమ స్తోత్రాలు. రానున్న దినాల్లో ప్రభా మేము బుద్ధిగల కన్యకల్లాగా మారి
మా తండ్రి మా ప్రభా బుద్ధిమంతులుగా మారి మా ప్రభా మీ సన్నిధి మేము వచ్చేవారిగా సాధించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎన్నో శ్రేష్టమైనటువంటి మాటలు లోకములో మాకెవరు ఇలాంటివి బోధించరు, మీరు మాత్రమే బోధిస్తారు ప్రభా. అందరి బట్టి మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నాం. మేము ఈ హెచ్చరికలైన బోధ అయినా ఈ యొక్క మా ప్రభా మా దేవ వార్నింగ్లైనా లేక శిక్ష అయినా ఏదైనా నా మేలు కొరకని మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అలాగే మమ్మల్ని అందరూ కూడా బుద్ధిమంతులుగా మార్చండి. ఇప్పుడు ప్రతి సహోదరి కూడా బుద్ధిగల కన్యకగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. భర్త జీవితాన్ని బిడ్డల జీవితాన్ని కట్టేటటువంటి తల్లులుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నీ కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే సహోదరులు కొంతమంది డ్యూటీ బాధ్యత బట్టి రాలేకపోతున్నారు, కొంతమంది మా ప్రభు అలసిపోయి సొలసిపోయిన దగ్గర ఉంటున్నారు ప్రభా. వారిని కూడా మీరు మాట్లాడి వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. యవనస్తులు ఎంతో శ్రేష్టమైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా. లోక సంబంధం చదువు కొరకై తాత్కాలికమైన దాని కొరకై వారి జీవితాన్ని ఇస్తున్నారు, కానీ నిత్యత్వం కొరకై రాలేకపోతూ ఉంటున్నారు. ప్రతి యవనస్తుని మీరు దర్శించండి, మీ సన్ని నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు కొంత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎవరి యొక్క కష్టంలో బాధలో నష్టములు ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో వారందరికీ అన్ని విధాలుగా మీరు సాధించమని ప్రార్థిస్తున్నాం. హృదయమని జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఇచ్చిన కొంత ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. శరీర బలహీనతలను తొలగించమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభు ఇంకెవరు ఎలాంటి యొక్క మా తండ్రి మా ప్రభు మరి అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారు, ఇక్కడ కూర్చున్న వారి అందరిలో వారికి మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థన చేస్తూ విధాల స్థలకు అప్పచెప్పుకుంటూ ప్రభా మరి మించితమైతే శనివారం ప్రార్థన, ఆదివారం ప్రభుదిని కొరకు మనం సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ మిగతా మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వచ్చే బైబిల్ క్లాస్ కొరకై ప్రభా మరి మా తండ్రి భర్తలుగా మరి బిడ్డలుగా మా తండ్రి మా ప్రభా అందరూ కూడా వచ్చి ఈ శ్రేష్టమైనటువంటి చివరి దినాల్లో మేము ఉన్నాం కాబట్టి ప్రభా మాటలు వినే అవకాశం దయచేయమని వేడుకుంటూ మా తండ్రి మా ప్రభా చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను పెద్దలను అందరూ మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనది కాక, ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.